సో 3 దాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మొదటి దా ఏమో ఈశ్వరేచ్ఛ రాసుకోవాలి. అది ఏ కళ, ఆమె కళ అయింది. ఏమ్మా? ఇంకా కళ అంటే ఏమిటి? కళలు చూపిస్తోందని, సృష్టిని చూపిస్తోందని, అమ్మో! నీకెన్ని కళలమ్మా నీకు, ఇంత నన్ను కూడా పుట్టించావా అని ఆ కళలు, ఆ ఈశ్వరేచ్ఛ అది ఏ కళ. అది ఏ ఖాళీ అయింది. అనంతకాలమే అయిందనమాట. అంటే ఖాళీ అమ్మవారు కదా! ఆమె కాలాన్ని సృష్టించింది. అనంత కాలాన్ని సృష్టించిందమ్మా. ఇంకా విభజన రాలేదు. విభజన ఎప్పుడొస్తుంది? భూతాకాశంలో వస్తుంది. అంతే కదా! మనకి కదా! గతము, హ్మ్, వర్తమానము, భవిష్యత్తు అనుకుంటూ మనము బతుకుతాం. కాలం డివిజిబుల్ అవుతుంది. టైం డివిజిబుల్. పొద్దున, సాయంత్రం అనుకుంటూ తిరుగుతాం. అక్కడ అనంత కాలం అది. సముద్రంలో ఏముందమ్మా? సముద్రంలో ఒకటే సముద్రం అంతే. అనంతమైన సముద్రం అని అనంత సాగరము. అనంత సంసార సముద్ర తార అమ్మవారు. ఏమ్మా? ఈ ఈ యొక్క భువనాలన్నిటి ఆమె యొక్క సంసారము. ఆమె అందుకే గురుపాదుకా స్తోత్రం చదవండి తెలుస్తుంది. సో కాబట్టి ఆమె రెండవదా ప్రసరించిన మొదటిదేమో కళ, కాలాన్ని, అదే కాలంగా మారింది. రెండవదా ఏమో ప్రసరించిన లక్షణము కలది. అంటే ప్రసరించిన లక్షణము కలది కాబట్టి అంటే కిందకి వస్తోంది. సూర్యకిరణాలు కిందకి వస్తాయి కదా, కాబట్టి అది దిక్కులుగా మారింది. అంతే కదా. ఇప్పుడు టార్చ్ లైట్ వేసామనుకో మొత్తం 4 దిక్కులు వచ్చేయాలి అక్కడికి. 4 దిక్కులుగా మారింది అని అంటే కాలదేశ చైతన్యాలు దిక్కులుగా మారుస్తోంది అని. దా స్పందన లక్షణము చేత చైతన్యముగా మారింది. మూడవదా ఏమిటి? చైతన్యంగా, దిక్కాల చైతన్యము. దిక్కాల చైతన్యంగా మారినది. ఆ సమాహార స్వరూపమే హ్రీంకారం. ఆ యొక్క ఆ మహదాకాశంలో ఆమె ఇవి పెట్టుకుని వచ్చినది. ఇంకా అవి ఏవైతే తీసుకొచ్చినదో అవన్నీ కింద చూపిస్తున్నది ఓంకారంలో. మనం కూడా 4 దిక్కులండి అని అంటున్నాం కదా. కాలము, భవిష్యత్తు ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడే. ఇవి కూడా కాలం కూడా విభజన జరిగినది. డివిజిబుల్ టైం. చైతన్యం కూడా అమ్మవారు ఇచ్చింది మనకి. లేకపోతే నేనేం మాట్లాడతాను? నా దగ్గర చైతన్యం లేకపోతే నేను శవ, చైతన్యం ఉంటే శివ. అంతే. ఈ చైతన్యం పెట్టుకొని మనం బతుకుతున్నాం. అందుకే ఇప్పుడు ఈ 3 దాలకి ఏం చెప్పింది? కాలదేశ చైతన్యాన్ని సృష్టించి ఈ అనంత కోటి 14 భువనాలకి ఆమె సావిత్రి అయి కన్నది అని దీని పిండితార్థం. అమ్మా అది ఈమె ఈక్ష యొక్క విస్తృతమైన తత్వమే ఈక్ష అంటారు కదా. సర్వ అని చెప్పే సర్వ సృష్టియు కూడా సర్వమునకు కూడా ఉపాధియు తానే. మీకు ఎలా చెప్పాలంటే ఈక్ష అంటే ఏంటంటే ఆమె తన వరకు తన శివుడు వరకు ఈక్ష చేయలేదు. వారిద్దరూ ఒకటే అయినా వారి ఈక్ష ఎలా ఉన్నది? అవ్యక్త ఆకాశం దగ్గర దీక్ష చూపించినది అంటే ఆమె యొక్క ఈక్ష చూపించినది. అవ్యక్త మహదాకాశంలో హ్రీంకారంగా కూర్చున్నది. ఇంకా రాబోయే 5 ఆకాశాలు ఈక్ష చేసినది అంటే ఆమె చూచినది. 5 నెలల గర్భమైనది అని 9వ మాసంలో 9వ ఆవరణలో భూపురాజు రేఖల్లో ఏమో సృష్టి చేసినది అని అట్లా అర్థం చేసుకోండి. ప్రెగ్నెన్సీ పీరియడ్ దృష్టిలో పెట్టుకుంటే మీకు అర్థం. అంతే సింపుల్. శ్రీ విద్య. భార్యాభర్తలు ఈక్ష చేస్తేనే కదమ్మా నువ్వు నేను పుట్టాము. వాళ్ళిద్దరూ దూరంగా ఉంటే ఏం పుడతాం మనం? ఈక్ష చేసుకున్నారు, కార్యకారణాలు అయ్యారు, కలిశారు, బిందువు అయ్యారు. బిందువు నుంచి 5 ఆకాశాలు. అవునా అమ్మా? అంటే 5 మాసాలు మోసారని. మరి లోపల పిండము కావాలిగా. పిండము బ్రహ్మాండముగా నువ్వు బయటికి రావాలి. ఇంతే సింపుల్. ఇలా ఎవరు చెప్పరు. ఇవన్నీ ఏంటంటే కాంప్లికేట్ చేసి చెప్తాను. నేనేంటంటే ముందు లోపల ఎసెన్స్ చెప్తున్నాను అంతేగాని ఇది సాహితీపరంగా, సాహిత్యపరంగా ఏమ్మా భాషాపరంగా అంటే పెద్ద పెద్ద పండితులు చెప్పే ఆ భాష మనకు అవసరం లేదు. శ్రీ విద్య సింపుల్గా అమ్మని సింపుల్గా అర్థం చేసుకోండి. ముందు ఆ తల్లి ఏంటో తెలుసుకుంటే కదా నువ్వు పక్కవాడు ఎంత పాండిత్యం చూపించినా మనం దాన్ని పట్టుకుంటాం. మళ్ళీ అమ్మవారు దయదలిస్తే వాడికే మనం చెప్తాం ఇది కాదు ఇది అని చెప్తాం. అది కూడా ఇస్తుంది అమ్మవారు. ముందు నీకు అమ్మ ఏంటో తెలుసుకో ఫస్ట్. తర్వాత అమ్మ గొప్పతనం తెలుసుకుంది కానీ
మంత్రశాస్త్ర ప్రకారంగా. అమ్మా అర్థమైందిగా. అందుకే నేను సింప్లిఫైడ్ వర్షన్లో మాట్లాడతాను. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏమైనా కష్టం వచ్చింది, ఎందుకమ్మా అంత కష్టపడుతున్నావు? ఏముంది, వస్తాయి. జీవితం అన్న తర్వాత వస్తాయి. పోనీ ఇదేమైనా ఆఖరా అంటే మళ్ళీ ఎల్లుండి ఇంకో సమస్య వస్తుంది కదా, అప్పుడేం చేద్దాం చెప్పు? చెప్పమ్మా. సంతానం లేదు, సంతానం అమ్మవారు ఇచ్చింది. పిల్లలకి మళ్ళీ జబ్బు చేసిందండి, పిల్లలకి ఏదో సన్నబడిపోతున్నారు, ఆరోగ్యం తినట్లేదు, చదవట్లేదు, ఇట్లా ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. అన్నిటికీ సమస్యనే సృష్టిస్తుంది. ఎన్ని కోరికలను కోరుతాం మనం చెప్పండి? ప్రతిదానికి అమ్మవారి దగ్గరికి ఏదో సమస్యతో వెళ్తే ఎలా ఉంటుంది? అజ్ఞానం, అవిద్య. ఏమ్మా, నీకు ఏది రాసి పెట్టిందో అదే వస్తుంది. దాన్ని నువ్వు చక్కగా చూసుకో. నీకు జన్మ ఇచ్చింది, ధ్యానం చేసుకో. నా వల్ల కావట్లేదమ్మా, నాకు చాలా బిజీ అంటే అలానే ఉండు అంటుంది. ఆమె బలవంతంగా కూర్చోమని ధ్యానం చేయమని చెప్పలేదు, గుడికి రమ్మని చెప్పింది. సంకల్ప రూపంలో చెప్పింది, రావే అని పిలుపు వచ్చింది. ఇవాళ కుదరదమ్మా అని మనసు చెప్పింది, వెళ్ళలేదు. ఏం చేస్తాం? అదృష్టం పోయింది అనుకోవాలి అంతే. ఎప్పుడు పడితే అప్పుడు పిలవదుగా. మన స్నేహితులు, బంధువులు 10 సార్లు పిలుస్తారు, కానీ అమ్మవారు ఎలా పిలుస్తుంది? తిరుపతికి రోజు పోతావా? ఎప్పుడో ఆ వెంకన్న స్వామి దయదలుస్తాడు, అన్ని అనుకూలంగా నీకు అన్ని తీసుకొస్తాడు. అవునా? రిజర్వేషన్ చేసుకో, అయిపోతుంది. అంతే ఆయన కరుణ. ఆ అదృష్టాన్ని మనం పోగొట్టుకుంటే ఏం చేస్తాం? దురదృష్టాన్ని మన ఇంటికి తెచ్చుకుంటాం. వాళ్ళని కలిసామండి మేము, చాలా బాగా ఎంజాయ్ చేసాం. చేసావు, ఇంటికి వచ్చి ఏం చేసావు? ఈ బంధం సరిగ్గా ఉంటుందా? ఈ రోజుల్లో బంధాలు ఏముందమ్మా, ఇంత అనుమానం. ఒక చిన్న ఒక విష బొట్టు చాలు, కడివాడు పాలను కూడా విషం చేసేస్తుంది. ఎవరు తాగరు కదమ్మా. ఈ బంధాలన్నీ ఏంటంటే అనుమానాస్పదమైన బంధాలమ్మా ఇవి. వాళ్ళు ఉండే రేపు పోతాయి. అందరూ అవసరానికి మనుషులుగా వాడుతున్నారు. ఆ సూత్రం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. అందుకే ఆది భౌతికం అనేది అదే కలికి, అదే ఖాళీ. ఖాళీ అంటే కాలం మారిపోయింది. సో మారింది ఏమిటి? అమ్మవారు. ఆధ్యాత్మికం. ఆది భౌతికం మారిపోతుంది కానీ ఆధ్యాత్మికం మారట్లేదుగా. మంత్రాలు మారిపోతున్నాయో, ఓం భూర్భు గాయత్రి చేసుకోకుండా ఉంటున్నారా? అదే మంత్రం కదమ్మా ఎక్కడైనా కూడా. అవునా? కొన్ని మారవమ్మా. మనం అక్కడ ఉంటూ ఈ ఆదిభౌతికంలో మనం బతకాలి. అంతేగాని ఆదిభౌతికంలో ఉండి ఆధ్యాత్మికంలో మేము అన్ని నాకు బతుకుతానండి అంటే ఎలా బతుకుతావు? ఆదిభౌతికంలో. ఆధ్యాత్మికంలో ఎలా ఉండగలుగుతావు? ఓ పక్కన సంసారం, ఓ పక్కన దేవుడు. ఎవరికి ఇస్తావు ప్రియారిటీ? అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మరి ఏంటి తరుణోపాయం గురువు గారు అంటే, అందుకే అమ్మవారు చతుర్యాగ క్రమారాధ్య. పోన్లేవే, శరీరంతో నువ్వు నీ పనులు చేసుకో. మనస్సు అనేది ఒకటి ఉంది కదా, నీ గురువు గారు నీకు మంత్రం ఇచ్చారు కదా, ఓం హ్రీం ఓం అని మానసికంగా అనుకుంటూ చేసుకో. ఎందుకు నీ పిల్లల దృష్టి పెట్టుకుని రోజంతా గడుపుతావు? నా హ్రీం బీజం పెట్టుకుని బతుకు. శారీరకంగా పిల్లలకి, భర్తకి సేవ చేయి. అయిపోయింది. చతుర్యాగ క్రమారాధ్య. అందులో నుంచి నీ ఆత్మ బయటకు వస్తుంది. అనుభూతి అనేది ఇస్తుంది అమ్మవారు. ఇది చతుర్యాగ క్రమారాధ్య అంటే ఇదన్నమాట. స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. పాలల్లో నుంచి వెన్న తీసావు, చాలదు నీ జన్మకి. ఇక జ్యోతిగా వెలిగించేది నీ గురువులు. ఓకే. సో కాలము, దేశము, చైతన్యము అవి విడదీయుటకు వీలైనట్టు మూడు తానే అదే తానే అవగలిగినది. అందుకే ఖాళీగా ఆమె వచ్చినది. ఏమ్మా, భువనాన్ని సృష్టించింది కాబట్టి భువనేశ్వరిగా వచ్చింది. ఇప్పుడు ఈ దశమహా విద్యలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అమ్మవారి అట్రిబ్యూట్స్ అంటారు ఇవి. అమ్మవారు చేసే పనులు దశమహా విద్యలమ్మా. అమ్మవారు ఒక్కటే కానీ 10 పనులు చేస్తోంది. భువనేశ్వరి అవుతోంది, ఏమ్మా, ప్రచండ చండీ అవుతోంది, చిన్నమస్త అవుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ లలిత అమ్మవారి యొక్క అట్రిబ్యూట్. ఏమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఇంట్లో ఉంటే గృహస్థురాలు, అది హోమ్ మేకర్. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ గోయర్ అంటున్నారు. అట్రిబ్యూట్స్ అమ్మా అవి. కానీ నువ్వు మారలేదు కదా, నువ్వు అలానే ఉన్నావు కదా. ఇక్కడ ఈ మనుషులు ఏం చేస్తున్నారు? ఈ దశమహా విద్యలో కాళీ ఉపాసన అంటే, ఇప్పుడు కింద పైన ఉన్న తల్లి అన్ని ఇస్తుంది అన్నప్పుడు కింద ఉన్నవి కూడా అమ్మవారే కాబట్టి అమ్మవారు అన్ని ఇస్తుంది.
మనం ఏం చేస్తున్నాము? ఉపాసన చేసి మనం తంత్ర మార్గంలో ఉపాసన చేసి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాం అమ్మవారిని, ఎనర్జీని. అదే లోక కళ్యాణంగా ఉపయోగించామనుకో, ఈ భువనేశ్వరి అందరికీ శ్రీరామ రక్ష. లోక కళ్యాణంగా యజ్ఞ యాగాదులు చేయటము. నీ పూజ ఎప్పుడూ కూడా 10 మంది మేలు కోసం చెయ్యి. నీకు అమ్మవారు తప్పకుండా పలుకుతుంది. తప్పకుండా నీ నీ అవసరం కూడా తీరుస్తుంది. అలా మనం ఏంటంటే ఈ విద్యలు మనం రేపొద్దున భువనేశ్వరి అమ్మవారిని ఇప్పుడు అయ్యప్ప దీక్ష అని, ఆంజనేయ స్వామి దీక్ష, అలా నువ్వు దీక్ష తీసుకున్నా లలిత అమ్మవారే ఈ అమ్మవారు కాబట్టి భువనేశ్వరి అమ్మవారు పైనవి ఇస్తుంది, కిందవి ఇస్తుంది అని చెప్తున్నారు. వారిద్దరిలో కూడా అట్రిబ్యూట్స్, యాటిట్యూడ్ అండ్ అట్రిబ్యూట్స్, యాటిట్యూడ్స్ నుంచి అట్రిబ్యూట్స్ వస్తున్నాయి. సూర్యుడు సూర్య కిరణాలమ్మ. కిరణాలు వేరును సూర్యుడు వేరు అంటే నేనేం చెప్తానమ్మా? ఇంక అటువంటి వాళ్ళకి నేను బుర్ర పట్టుకోవాలి నేను. అంత అజ్ఞానంలో ఉన్నారు ఇప్పుడు బయట ప్రపంచం. పతనం పతనం కావటానికి ఇష్టపడుతున్నాం గానీ, ఎదగటానికి ఇష్టపడట్లేదు ఈ లోకం. అవునా? 10 మంది మేలు కోసం నువ్వు ఏదైనా త్యాగం చెయ్యి. ఆ 10 మంది మళ్ళీ నిన్ను మెచ్చుకొని, ఏమ్మా నిన్ను ఆశీర్వదిస్తారు. స్వార్థంగా మనం ఉండకూడదు. మన పూజలు ఉండకూడదు అని దీని కింద అర్థం. సో, ఇందులో దేశము, కాలము, చైతన్యము ఏకమవుతాయి. అవి విడదీయలేము కాబట్టి దేశకాల చైతన్యాలు మూడింటిని వేరు చేయగల, ఏకము చేయగల శక్తి హ్రీంకారం అనే భువనేశ్వరి తత్వము. ఈ భువనేశ్వరి తత్వము ఈ తల్లి తలుచుకుంటే భూత భవిష్యత్ వర్తమానాలుగా విడదీస్తుంది. ఆమె తలుచుకుంటే మూడింటిని అనంత కాలంలో ఆజ్ఞాచక్రంలో కలిపేసి మళ్ళీ కలపటము, విడదీయటము కూడా ఈ తల్లికే సాధ్యము కాబట్టి ఈ భువనేశ్వరి తత్వాన్ని, పరతత్వాన్ని అర్థం చేసుకుని ఇది అర్థం చేసుకోవటం అంటే పుస్తకాల్లో చూస్తే అర్థం కాదమ్మా. యోగము ద్వారా ఆ అనుభూతిని తెచ్చుకోవటం. అప్పుడు నీకు ఆ తల్లి గొప్పతనం తెలుస్తుంది అని. మన ఇష్టమైన వాళ్ళు మనకి విడిపోయారనుకో, వాళ్ళు ఉన్నప్పుడు మనకి విలువ తెలీదు. విడిపోతే తెలుస్తుంది. అది చెప్తున్నారు. సో, ఈమె కలపను గలదు, విడదీయను గలదు. ఈ రెండిటిని అభేదము కూడా. ఈ రెండిటికి కూడా అభేదము. 2 ఒకటే. అమ్మా నేను నీకు భువనేశ్వరి అమ్మవారికి నేను పూజ చేసుకుంటానంటే, చేసుకోవే నేను ఉన్నానులే ఎళ్ళు అంటుంది. అమ్మా నేను చిన్నమస్తా అమ్మవారి ఉపాసన చేసుకో అక్కడ నేను ఉన్నానులే. పైనిచ్చినవే అక్కడ వచ్చి నేను అన్నీ నీకు ఇచ్చి పోతానులే వెళ్ళు అంటుంది. అది ఇలా అర్థం చేసుకోవాలి దశమహావిద్యలు అంటే. అంతేగాని ప్రజల్ని భయపెట్టించడం కాదు. ఏదో నువ్వే గొప్ప కాళీ ఉపాసకుడు అయిపోయినట్టు, అమ్మవారు నీకే పలుకుతున్నట్టు. అమ్మా ఎవరికి ఆమె హక్కులు ఇవ్వలేదు. ఈశ్వరుడికే ఇవ్వలేదు, నీకెక్కడ ఇచ్చింది ఆ విధవ? ఈశ్వరుడు కూడా ఏమిటి మహాప్రళయంలో, మహాకాలంలో, ఆ అనంతకాలం అంతా కూడా అమ్మవారు వమనంలో ఈవెన్ తనకు తానే సాక్షి అంది. దాన్ని బట్టన్నా మన బుద్ధి రావాలి. నేనేం చేశాను చిన్న ఉపాసన చేసి నేను విర్రవీగితే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది అలానే విర్రవీగుతున్నారు. శివుడికే లేని స్థానం నీకెక్కడ వచ్చింది? ఎవరిచ్చాడు నీకు? వామనంలో తనకు తానే సాక్షి పోండి. నేనే లలిత నుంచి ఉల్లలిత అయిపోతాను. ఎవరు నన్ను చూసేది? అందరినీ ముందు తనలో చేసేసుకుంటుంది. నాలిక జార్పింది అంటే చాలు ఖాళీ. నాలిక జాపుతుంది, అన్నీ వమనం చేసేస్తుంది. అది ఆవిరి చేసేస్తుంది అని. అభావము ఏమవుతుంది? స్థూలము సూక్ష్మమే, సూక్ష్మతమము చివరికి అణువులన్నీ విచ్ఛిన్నమై కాంతి అంత సూర్యుడు చివరికి అస్తమించేటప్పుడు కిరణాలు ఎలా తీసేసుకుంటాడో అలా తీసేసుకుంటుంది. సృష్టి ఉండదు, నువ్వు ఉండవు, నేను ఉండదు. ఇందులో నువ్వు దీక్ష చేసేది నువ్వు గొప్ప ఉపాసకురాలు. నీ మొహం కానీ 4 డబ్బులు సంపాదించుకోవడానికి నీకు నువ్వు ఏవో చెప్పు అడుగుదేను. అలా చెప్పుకొని బతకడం ఎందుకు? అమ్మ పేరు చెప్పుకొని. మంచి చేయాలంటే నువ్వు డబ్బు తీసుకోకుండా చేయి. మంచి లోక కళ్యాణం యజ్ఞం చేయి, యాగం చేయి. లేదా నువ్వు సన్యాసత్వం తీసుకోవాలని సన్యాసత్వం తీసుకొని అమ్మ ఉపాసన చేసుకుంటే ఎక్కడో ఉండిపో. అంతేగాని ప్రజల్ని మనం పీడించకూడదు కదమ్మా. ఉపాసన దేవుని అడ్డు పేరు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోకూడదు కదా. అటువంటి వాళ్ళకి గట్టిగా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామి జవాబు చెప్పాడుగా, దేవుడితో ఎప్పుడు పెట్టుకోకండి. భగవంతుడు అనేవాడు ఒకడే ఉన్నాడని చెప్తున్నాం కదా ఇక్కడ మంత్రగణలో. ఎందుకు ఆ దేవుడిని కిందకి దించుతారు మీ స్వార్థం కోసం? అందుకే దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుళ్ళు అవుతున్నారు వీళ్ళంతా.
ఆయన అడ్డు పెట్టుకుని దోస్తున్నారు డబ్బులు. అవునా? ఇప్పుడు చూడండి, అప్పుడు అభయం, ఇప్పుడు భయం. భయంగా తిరగాలి రోడ్డు మీద. అమ్మవారు ఊరుకోదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి చాలా, ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడు గోవింద గోవింద తప్ప ఇంకేం మాట అక్కడ పలకద్దు. అమ్మా, ఆ కొండ మీద నీకు 5 రూపాయలు దొరికినా తీసుకెళ్లి ఉండేలో వేసి, అదంతా ఆయనది. సో ఇక్కడ ఏంటి అది అభేదము. భేద అభేద 2 లక్షణాలకు, లయ ద్వయ అన్న 2 లక్షణాలకు కూడా ఈమె ఉపాధి. ఈ భువనేశ్వరి లయ ద్వయ, ఏకము ద్వయము కావాలి, ఏకము 2 కావాలన్నా ఈమె ఈ భువనేశ్వరియే. ఈ 2 మళ్ళీ 0 కావాలన్నా, 1 కావాలన్నా ఈ భేదము అభేదానికి కూడా ఈ తల్లియే, భువనేశ్వరియే మూల కారణము అని చెప్తున్నారు. ఎంత గొప్పదమ్మా చూడండి. తెగ అదే అమ్మవారి గొప్పతనం. ఎప్పుడూ మర్చిపోకుండా అమ్మవారి యొక్క కరుణ. ఆమె నువ్వు అడగకుండా ఇస్తుందమ్మా. ఇప్పుడు అంతా ఇంతవరకు నీకు ఇచ్చిందంతా అమ్మవారు ఇచ్చింది మర్చిపోతున్నావు అమ్మా మనం. ఇంకా కావాలని నువ్వు నాకు అన్యాయం చేసావమ్మా అంటున్నావు. అది నువ్వు భూమి మీద పుట్టడమే అమ్మవారి కరుణ. అవునా? ఇంత మంచి పిల్లలు, భర్త, ఇంత ఫ్యామిలీ, 3 పూట్ల అన్నము, తిండి, ఉండటానికి బట్ట, ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రకృతి రూపంలో ఏమ్మా వనదుర్గగా అన్ని నీకు ఇచ్చింది కదమ్మా అమ్మవారు. ఆ కృతజ్ఞత ఉండాలిగా, కృతజ్ఞత ఉండాలి కదమ్మా. ఆ కృతజ్ఞత నువ్వు లేదంటే ఆ దృష్టిలో పెట్టుకుని నువ్వు అడుగు, తల్లి ఇంతకాలం నీ దయతో బతికాను, ఏదో చిన్న కష్టం వచ్చింది, నీకు విన్నపించుకుంటున్నానమ్మా. నీ ఇచ్చ ఎలా ఉంటే అలానే జరిగింది, కానీ చెప్పుకోవడం నా ధర్మం అని ప్రార్థన చేయి. అమ్మవారు నీకు ఏది ఇవ్వదు. నువ్వు అడిగే విధానం బాగాలేదు కదమ్మా. ఏదో అమ్మవారు ఏదో నీకేదో అప్పు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇస్తావా చేస్తావా, నీకు ఇంత చేశానుగా ఎందుకు చేయవు, ఇలా మాటలు ఉండకూడదు కదమ్మా. నీ శ్వాస రూపంలో అమ్మవారు నేను ఇంకా అడగటానికి నీకు ఇంకా ప్రాణం ఇచ్చింది. నువ్వు నీ కోరిక చెప్పుకునే లోపల నువ్వు అమ్మవారు ఆపేసింది అనుకో, నీ శ్వాసని ఏం చేస్తావు? శవ అవుతావు. ఇంకేం అడుగుతావు? అన్నిటికైనా అమూల్యమైనది నీ ఆరోగ్యము, అదే ఇచ్చినది కదా. హెల్త్ ఈజ్ వెల్త్ కదమ్మా. నీ శ్వాస ఎంత బాగుంది చూడు. ఇప్పుడు ధ్యానము యోగము ఇచ్చినది, చేసుకోరా. ఇదే నువ్వు ఆరోగ్యంగా ఉంటే నన్ను చేరుకుంటావు. శరీరం సహకరించకపోతే నువ్వేం ధ్యానం చేస్తావు, యోగం చేస్తావు, అమ్మ దగ్గర ఏం పోతావు చెప్పు. ఉపాధి, ఆమె ఉపాధి. నీకు ఉపాధి సరిగ్గా ఉంటే నీకు జీవన్ముక్తి అని దీని అర్థం. అంతరార్థాలు ఇలా ఉంటాయి. 1 minute కూడా ఈమె లయమునకు కూడా ఈ తల్లి ఉపాధియే. నువ్వు అమ్మవాళ్ళు ఎలా కలుస్తావు? అమ్మ అమ్మ అంటేనే కలుస్తావు. మా ఆయన పెట్టుకుని నేను వస్తానమ్మా తర్వాత కలుస్తా అంటే అమ్మ నువ్వు కలుస్తావా? ఆత్మకి మోక్తుందా? లేదుగా. నువ్వు లయాన్ని చేరుకోవాలన్నా హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం భువనేశ్వరి మాతాయై నమః అని అన్నావు అనుకో, రోజు చేసి తపస్సు. అదే తపస్సు. తపిస్తేనే ఏమవుతుంది? భక్తి ముదిరితే తపస్సు అవుతుంది, తపన అవుతుంది, తపన ముదిరితే యోగం అవుతుంది. అమ్మా, యోగము పండింది అనుకో, ఆజ్ఞాచక్రం నుంచి నువ్వు లయంలోకి వెళ్తావు. అది కూడా ఇచ్చేది ఈ భువనేశ్వరి అని చెప్తున్నారు. ఓకే, మనకి ముందు అంటే చాలా మందికి మనకి భక్తే లేదు, విశ్వాసమే లేదు. అమ్మవారికి ఎందుకమ్మా గురువుల మీద. గురువులు ఉంటారు కదమ్మా, గురువు గారే కదా నీకు ఉపాధి. అవునా? అమ్మవారు గురువు మాట వింటుంది, నీ మాట ఎందుకు వింటుంది? గురువు రూపంలో ఆమె వచ్చి నీకు చెప్తుంది, నేనేరా నాకు నా గురు పాదుకా స్తోత్రం ఎందుకు వచ్చింది? ఈ సృష్టి అంతా పాదుకలు. అమ్మా, నీ పాదుకలు చూసే దర్శనం నాకు ఇచ్చావా అని మూర్చిపోవాలి నువ్వు. ఆమె మొహంలో వరకు నేను చూస్తాను, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, అంతవరకు అవసరం లేదు. పాదుకా దర్శనమే ఎక్కువ. పాదుక
పాదుకార్త దీక్షా పరులని శ్రీ విద్యలో ఉంటారు కొందరు. వాళ్ళు కేవలం పాదుకలనే పూజ చేస్తారు. అమ్మవారి పాదుకలమ్మ రాజరాజేశ్వరి పైన బ్రహ్మకచ్చంలో ఏమున్నాయి? పాదుకలే ఉన్నాయి. ఏకపాదుక అంటారు. కిందవన్నీ 2 పాదుకలు ఆజ్ఞాచక్రం నుంచి. అక్కడ ఏకపాదుక అవుతుంది. ఆ ఏకపాదుక మళ్ళీ శూన్యంలో నిర్వికల్ప సమాధుల్లో 0 అయిపోతుంది. ఆమె ఏమి ఉండదు. ఉల్లలిత అయిపోతుంది అని. నువ్వు 2 నుంచి 1, 1 నుంచి 0. చాలా. ఈ 3 అనేది కింద. గురువు నీ త్రిపుటిని భంగం చేస్తే నువ్వు 2లోకి వస్తావు. 2లో నుంచి నువ్వు మళ్ళీ 1లోకి వస్తావు. అది ఆ 1 ఏమవుతుంది? రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకచ్చం దగ్గర ఏకపాదుక అవుతుంది. అక్కడి నుంచి ఆమె ఏమైపోతుంది? ఇంక చాలే ఈ సృష్టి అనుకున్నప్పుడు నీకు నిర్వికల్ప సమాధి ఉల్లలిత 0 అయిపోతావు నువ్వు. ఏమి లేవు. అందుకే 0కి ఉన్న విలువ అది. 0 ఉంటేనే పక్క వాడికి విలువ. 1, 2, 10 అయిందండి. 1, 0, 10. 1, 0, 0, 100. ఆ 1 తీసేయి. ఆ రాజరాజేశ్వరి స్థితి తీసేస్తే 0 × 0 = 0. ఏమీ లేదు. కిందకు వస్తే విలువ, పైకి వెళ్తే ఏమీ లేదు అని దాని అర్థం చెప్తున్నారు ఇక్కడ. ఏమ్మా, ఈ భువనేశ్వరి లక్షణాన్ని ఎలా చూడగలుగుతున్నామంటే, ఈ భువనేశ్వరి లక్షణాన్ని మనం ఎలా చూస్తున్నాము? ఒక సరస్సులో ఆకాశము ప్రతిఫలిస్తే చూడండి, ఆకాశము ఉన్నది అని పైకి చూచినట్లుగానే ఈ సృష్టిలో ఉన్న మాయ అనే జలాకాశాన్ని మహాకాశముగా గుర్తుపట్టగలగటము అంటే అంశము చేత మహత్తుని గుర్తుపట్టించేది ఏదైతే ఉన్నదో అది హ్రీం. ఎంత బాగా చెప్పారు చూడండి. ఇప్పుడు ఈ హ్రీం, ఈ భువనేశ్వరి, ఈ భువనాలు ఎంత గొప్పవంటే, ఇది ఆకాశం అనేది ఒక సరస్సు, ఒక నీటిలో ప్రతిఫలించిందనుకో ఏమ్మా, అది భువనేశ్వరి అమ్మవారు. నువ్వు దర్శనం, మాయలో దర్శనము అంటే ఏంటంటే, అరే పైన ఒకటి ఉన్నది, ఆకాశం అనేది ఒకటి ఉన్నది, ఆమె ఇక్కడ ప్రతిఫలించినది ఉన్నది అని పైకి చూచినట్లుగానే ఈ సృష్టిలో ఉన్న మాయ అనే జలాకాశాన్ని మహాకాశముగా గుర్తుపట్టగలము. అరే ఇది జలమండి, మాయండి, ఆకాశం ప్రతిఫలించిందండి, ఇది కాదండి అసలైన ఆకాశం, పైన ఉన్నదండి, అది ఇక్కడ ప్రతిఫలిస్తోందండి. గుర్తుపట్టగలగటము అంటే అంశము చేత మహత్తుని గుర్తుపట్టించేది. అంటే మంత్రము ఓం హ్రీం ఓం సరిగ్గా చేసుకుంటే నువ్వు అసలైన ఆకాశము, అదే నిరాకాశ గీత అని గురువు గారు రాశారమ్మా. అది చాలా బాగా రాశారు. ఇంకా పైకి వచ్చేయి. ఇంకా ఎందుకు ఆ జలాన్ని చూసుకుంటూ, ఆకాశాన్ని చూసుకుంటూ మురిసిపోతావు, మాయను చూసుకుంటూ మురిసిపోతావు అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కసారి అందుకే శివ దృష్టి సమదృష్టి తెచ్చుకో, అసలైంది తెలుసుకో అని. ఈ యొక్క శరీరంలో నువ్వు అంశవి, పూర్ణాంశలో నుంచి వచ్చావు, ఒక కిరణముగా వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది తెలుసుకో, ఆ మహత్తుని తెలుసుకో. నేను సూర్యుడి నుంచి వచ్చాను, బిందువు నుంచి వచ్చాను, అది గుర్తుపట్టించేది ఏదైతే ఉందో, అలా నిన్ను గుర్తుపట్టించే తెలివి, ఆ యొక్క శక్తి, కరుణ, దయ, జాలి ఇవన్నీ ఇచ్చేది ఎవరు అంటే అదే హ్రీం, అదే భువనేశ్వరి అమ్మవారు. అందుకే ఆ తల్లి కృప లేకుండా నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టలేవు. ఆ తల్లి ఇచ్చ చేస్తేనే నీకు ఆ పై ఆకాశాలు చూసే దృష్టిని ఆ తల్లి నీకు ప్రసాదిస్తుంది. లేదు అంటే నీ భౌతిక కళ్ళతో నీ మాయలోనే జీవించి, అలా జీవితం అంతా కూడా నువ్వు మాయలోనే ఉంచి, ఎందుకంటే ఈ జన్మలో నీకు అది లేనప్పుడు శ్రీ మిథ్యలోనే ఉంటావు, శ్రీ మిథ్యలోనే పెరుగుతావు, శ్రీ మిథ్యలోనే లయం అయిపోతావు అని చెప్తున్నారు. అది భువనేశ్వరి. ఇంత ఆధారం మనకు దొరికితే అంటే వట బీజాన్ని తీసుకుంటే భువనేశ్వరి ఉపాసనా లక్షణం చేత సృష్టి రహస్యమే ఇందు ఉన్నది. ఈ సర్వ సృష్టి యొక్క రహస్యం అంతా అంటే మర్రి వృక్షాన్ని, బీజాన్ని పట్టుకుంటే మర్రి వృక్షం అంతా తెలిసినట్టుగానే ఓం హ్రీం ఓం హ్రీంకారం సరిగ్గా చేస్తే ఏమా ఈ సృష్టి రహస్యం అంతా తెలుస్తుంది. ఇదిగో ఆ ఉపాసనా లక్షణము చేత సృష్టి రహస్యము అనేది ఇందులో ఉన్నది. అంటే నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పెరుగుతున్నావు, ఏం తింటున్నావు, ఎక్కడికి నీ జాతు ధ్యేయం ఏమిటి అన్నది నీకు తెలుస్తుంది ఆ హ్రీం బీజము. అందుకే ఇది ప్రాణ బీజము అంటారు. ఓం హ్రీం ఓం, నేను ఓంకారంలో చెప్పాను. ఆ ప్రాణ బీజం కూడా 9 సార్లు చేయాలని. ఏమ్మా,
సో ఆ ఆ చేత సృష్టి రహస్యం ఇందు ఉన్నది, బ్రహ్మమే ఇందు ఉన్నదని ఎలా చెప్పగలమో అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువును కూడా తీసుకుని భువనేశ్వరి తత్వాన్ని అవగతం చేసుకునే అవకాశము ఎంత ఉన్నదో అది అర్థం కాకుండా చేసే అవకాశం కూడా ఆ తల్లి అంతే కల్పించినది. అణువులో కూడా బీజములో వృక్షం ఎలా తెలుసుకుంటున్నావో ఈ సృష్టిలో కూడా ప్రతి అణువులోను అంటే ప్రతి జీవిలోను ప్రతి అణువులోను ఆ భువనేశ్వరి ఉన్నది అన్నది ఆ జ్ఞానము ఆ తల్లి జ్ఞాన ప్రసూనాంబగా ఆ తల్లి నీకు కరుణిస్తే ఇస్తుంది. అలానే ఆమె గనక ఆ అవకాశాన్ని కూడా ఆ తల్లి అంతే కల్పిస్తుంది. అంటే నీకు ఆ అవకాశం ఇవ్వనవగలదు. ఈ జన్మకి నేను శ్రీ విద్యను ఇవ్వను, భువనేశ్వరి తత్వాన్ని నీకు అర్థము కాదు ఈ జన్మ అనేది ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఆమె చేతిలోనే ఉన్నది అని చెప్తున్నారు. అది ఇప్పుడు అర్థమైందా గొప్పతనం? మనం ఎందుకు మాయలో ఉన్నాము? రెండును తానే, ఇవ్వటము ఇవ్వకపోవటము అనేది కూడా ఆమె ఇష్టము. ఆ రెండిటికి అతీతము కూడా తానే, అతీతముగా కూడా ఉన్నది కదా. శ్రీం బిందువులో ఉన్నది కదా. ఈ సవికల్ప నిర్వికల్ప సమాధులు కూడా పైనవి అంటే ఇహము పరము కూడా ఆమె చేతిలోనే ఉన్నవి అని చెప్తున్నారు. ఈ ఆకాశాన్ని సూర్య చంద్ర రాశి నక్షత్ర గ్రహ కూటములన్న అనంత పంక్తులతో అలంకరించిన శక్తి అది ఏ సర్వోపాధి. ఎక్కడి నుంచి? సూర్యుడి దగ్గర నుంచి అందరికీ కూడా ఈ తల్లి హ్రీం బీజమే సర్వోపాధి అంటున్నాడు. నీకు నాకే కాదు. భువనేశ్వరి అంటే అది అనంతము నుంచి ఈ నీ వరకు కూడా భూతాకాశాల వరకు కూడా ఆమె భువనేశ్వరిగా విస్తరించబడినది. ఇహము పరము తానే కూర్చున్నది. ఇవ్వటము ఇవ్వకపోవటము అనేది ఆమె చేతిలోనే పెట్టుకొని ఉన్నది. అదే ఆద్య చైతన్యము, అదే మొదటి చైతన్యము అని చాలా